పూరా లోకల్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే కనుక చాలా విస్తృతంగా ప్రచారం అయితే చేస్తుంది. ఇప్పటికే కేకే సర్వే లాంటివి వచ్చి కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అదంతా పెయిడ్ సర్వే, కాంగ్రెసే గెలుస్తుందని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ప్రచారాలను కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఉంది గ్రౌండ్ లో సిచ్యువేషన్, ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటారు? చాలా బాగుంది. ఇక్కడ లోకల్ పీపుల్స్ మా నాయకుడు అని అంటున్నారు. మీరు చెప్పినా చెప్పకుండా మేము మా నాయకుడిని గెలిపించుకుంటామన్నా అని అంటున్నాడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ బిడ్డ. మెయిన్గా కాంగ్రెస్ ఏదైతే బీసీ వాదం ఎత్తుకుందో దానికి న్యాయం చేయడం కోసమే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చింది. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఫేక్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఏదైతే కేకే సర్వే ఉందో అది హుజరాబాద్ ఎలక్షన్లో, మళ్ళీ మునుగోడు ఎలక్షన్లలో వాళ్ళని అడ్డు విరిచే సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అయినా కానీ దాన్నే నమ్ముకుంటున్నారు. ఈసారి కూడా వాళ్ళకు ఓటమి తప్పదు. ఇక్కడ లోకల్ పీపుల్స్ మాత్రం మేము డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తే మాకన్నా ముందు వాళ్ళే మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నా, నవీన్ అన్న మా ఇంటి బిడ్డ, మేము గెలిపించుకునే బాధ్యత మా మీద ఉందన్న, మీరు ఇంకా వేరే వాడకు పోయి ప్రచారం చేయండి అన్న, మేము ఆల్రెడీ వేస్తామన్నా అని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మేము వెళ్ళక ముందుకే వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. నవీన్ యాదవ్ కోసం మాట్లాడుకుంటే కనుక ఆయన ఒక పెద్ద రౌడీ షీటరు, వాళ్ళ నాన్నగారు కూడా రౌడీ షీటరు, ప్రచారాలు కూడా అదే విధంగా సాగుతాయని చెప్పేసి ఇటు అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా చేస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ అభ్యర్థిని బలహీనపరచడంలో భాగంగానే ఇట్లాంటి నిందలు వేస్తున్నారు. లేదు, వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ కానీ బెదిరించిన కేసులు కానీ ఏవి లేవు. కేసులు ఉన్నాయి. వాస్తవంగా మంచి చేసే విషయంలో జరిగిన 1-2 చిన్న చితక కేసులు ఉన్నాయి. జనాలకు అన్యాయం జరిగిన కాడ న్యాయం చేసే ప్రాసెస్లో వాళ్ళు న్యాయం కోసం నిలబడ్డ కాడ జరిగిన కేసులు ఉన్నాయి. కానీ అన్యాయంగా అక్రమంగా భూములు గుంజుకోవడము, ఆక్రమించుకోవడం, కబ్జాలు చేయడం, బెదిరించడం అట్లాంటివి లేవు. ఇదే నవీన్ యాదవ్ గారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు వెహికల్ కొనిచ్చిన రోజు, ప్రచారానికి పోయిన రోజు, మద్దతుగా నిలిచిన రోజు గుర్తురాని రౌడీ షీట్ కేసులు ఇవాళ గుర్తుకొస్తున్నాయంటే వాళ్ళ నీచమైన రాజకీయానికి ఇది ఒక గుర్తింపు అని మనం అర్థం చేసుకోవాలి. లోకల్ పీపుల్స్ అంటారు ఎస్ రౌడీయే, ఎస్ మాసే, మా కోసం మంచి చేయడంలో రౌడీ, మా కోసం నిలబడడంలో రౌడీ, కానీ అక్రమంగా అన్యాయంగా గుంజుకోవడంలో బెదిరించడంలో కాదు. మాకు ఏదన్నా ఆపద వస్తే ఫోన్ చేస్తే నిలబడతాడు నవీన్ అన్న. మా కష్ట సుఖాలలో ఉండరు. మా పండగ పంపాలలో తినడానికి తాగడానికి ఏదో రోడ్ షోలు చేయడానికి రాడు. కష్టాలు ఉన్నప్పుడు వస్తాడు. ఆయన రౌడీ కాదు, అది అర్థం చేసుకోవాలి. ఖబర్దార్ పింకీ బీఆర్ఎస్ నాయకులారా, రౌడీలు మీ పార్టీలలో జైనైలు. నిన్నగాక మొన్న అదేదో ముస్లిం అతను కండో కప్పినవు, ఆయన మీద 33 కేసులు ఉన్నాయి. ఆయన కాదా రౌడీ? వీళ్ళ రౌడీలు జనాల కోసం నిలబడ్డ వాళ్ళని మీరు రౌడీలు అంటారా? ఇది న్యాయమేనా? కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టేదాకా మీకు నిద్రపోరు. మేము కూడా యువజన కాంగ్రెస్ నాయకులుగా వరంగల్ నుంచి మా కేఆర్ దిలీప్ రాజు గారి ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో మంచి స్పందన ఉన్నది, అశేషమైన స్పందన ఉన్నది నవీన్ యాదవ్ గారికి. చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ కాబట్టి ఇక్కడ బీసీ ఓట్స్ అన్ని కూడా నవీన్ యాదవ్ గారికి వెళ్తాయి. తర్వాత ఎక్కడ ముస్లిం ఓట్స్, మైనారిటీ ఓట్స్ రావని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా ఒక మంత్రి అజరుద్దీన్ గారిని మంత్రిగా పదవి ఇచ్చారు. సో అందుకోసమే ఇచ్చారు, ఓడిపోతారన్న భయంతో అని చెప్పేసి అంటున్నారు. అట్లేం లేదు. లాస్ట్ టైం అజరుద్దీన్ గారు కాంటెస్ట్ చేసిండు. ఆయనకు కూడా న్యాయం చేయాలి కదా. మైనార్టీ కోటలో మేము ఇవ్వాలి, మేము సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం. మైనార్టీ కోటలో ఒక మినిస్టర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాం. ఇదేదో ఎలక్షన్ ఉన్నదని మీలాగా హుజరాబాద్ ఎలక్షన్లు వచ్చింది కాబట్టి దళిత బంధు ఇస్తాం, 1000 కోట్లు గుమ్మరిస్తాం అట్లా చేయలే కదా. మేము సామాజిక న్యాయం కోసం ఇచ్చినాము. ముస్లిం ఓట్లనే మేము టర్న్ చేసుకోవాలని అనుకుంటే ముస్లిం ఓట్లు బీజేపీకి పడతాయా, బీఆర్ఎస్కి పడతాయా? బీజేపీ బీఆర్ఎస్ రెండే కదా, తోడు దొంగలు కదా, వాళ్ళకి వేయరు కదా. మతతత్వ రాజకీయాలు చేసే వాళ్ళకి ముస్లింస్ మద్దతు ఇయ్యరు. క్రిస్టియన్స్, మైనారిటీలు, ముస్లింస్, బహుజన వర్గాల బిడ్డలు అందరూ కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నారు. ఏదో రాజకీయం చేయడానికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కానీ వేస్తారు వాళ్ళు. ఇవ్వకపోయినా అజరుద్దీన్ పార్టీ వదిలిపోడు. ఇన్ని రోజుల కాంచెల్లి ప్రభుత్వం లేకుంటే ఏదన్నా పోయిందా? ముస్లింస్ ఏమన్నా ఆదరించలేదా? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి అశేష స్పందన వస్తుంది. మైనారిటీలు, ముస్లింస్ ఇట్లా మతతత్వ రాజకీయాలు చేసి ముస్లింలను, మైనారిటీలను, క్రిస్టియన్స్ను విడగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తారు. కానీ ఆ కుట్రలన్నీ భగ్నం చేసి జూబ్లీహిల్స్ కైవసం చేసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డ, జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది.